దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, మన జీవితంలో మరొకసారి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి దేవాది దేవుడిచ్చిన మహా కృపను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. కరోనా వైరస్ పాండమిక్ దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు, ఎంతో భయముతో మనం బ్రతుకుతున్నప్పుడు, క్రిస్మస్ పండుగ జరుపుకుంటామా లేదా అని ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు తన అద్వితీయమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ పండుగను పరిశుద్ధ దేవాలయంలో దేవుని పరిశుద్ధ సంఘంతో కలిసి, కుటుంబాలతో కలిసి ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. కొన్ని వేల మంది మట్టిలో కలిసిపోయారు, కానీ ఎన్నికలేని మనల్ని దౌర్భాగ్యులము, నీచులము, దరిద్రులము, పెంట కుప్పల మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకుగల మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని సజీవ స్థితిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి ప్రత్యేకంగా వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దక్షిణేండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మనం ఆరాధించవలసిన అంశము ఫైండింగ్ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతికి నివాస స్థలము కనుక్కొనుట అనే అంశాన్ని ఈ యొక్క సమయంలో మనం ఆరాధించవలసి ఉంటున్నాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు, దావీదు మహారాజు రచించిన 85వ కీర్తన 8వ వచనం నుంచి 13వ వచనాల వరకు, అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 14 వచనాల వరకు, చివరిగా లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం చదువుకొని సిద్ధపడి వచ్చాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడాలని, మన హృదయాలను దేవుడు తెరవాలని, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను, వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలను దేవుడు మనకు బయలుపరచాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 కూడుకొని తన నామం పేరిట, దేవుని పరిశుద్ధ నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మనందరము, మీరు నేను కలిసి ఆరాధించే ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, దేవుడు మన మధ్యలో ఉన్నాడని, దేవుడు మన మాటలు, మన హృదయ ధ్యానము స్వీకరిస్తున్నాడని, గమనిస్తున్నాడన్న భయము, భక్తితో మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫైండింగ్ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతికి నివాస స్థలము కనుక్కొనుట, ఉండడానికి, జీవించడానికి నివాస స్థలము కనుక్కొనుట అనే అంశాన్ని ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో మనము గమనించవలసిన విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోకి పంపించడం జరిగింది. యేసయ్య ఆరోహణం కావడము, పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడము, ఇవన్నీ ఒకేసారి, ఒకే సందర్భంగా జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు, జీవిస్తూ ఉంటున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడికి, దేవాది దేవుని ఆత్మకు నివసించే స్థలాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేసుకోవలసి ఉంటున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. త్రియేక దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితుల్లో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలోనే జీవిస్తూ నివసిస్తున్న ఆ దేవునికి నివాస స్థలాన్ని మనం ఇవ్వగలుగుతామా? ఆ దేవుడు ఉండే రీతిగా
మనం పరిశుద్ధంగా జీవించగలుగుతామా? ఆ దేవుడు ఎక్కడ ఉండగలుగుతాడు? ఏ పరిస్థితిలో ఉంటాడు? ఎవరితో ఉంటాడో ఈ యొక్క సమయంలో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోవలసి ఉంటున్నాం. ఒకవేళ నీ హృదయంలో దేవునికి నివాస స్థలము ఏర్పాటు చేస్తే, నీ కుటుంబంలో దేవునికి నివాస స్థలము ఏర్పాటు చేస్తే, నీ సంఘంలో దేవునికి నివాస స్థలము ఏర్పాటు చేస్తే, అంతకంటే ధన్యకరమైన జీవితం మన జీవితాలలో ఇంకేది ఉండదు. ఈ సమయంలో మరటి గొప్ప ధన్యకరమైన జీవితం మన కలగాలి అంటే వాక్యము విన్న తర్వాత మనమందరము తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైండింగ్ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన అధిపతికి నివాస స్థలము ఏర్పాటు చేయుట, నివాస స్థలమును కనుగొనుట. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి భాగంలో మనం చూసినట్టయితే, మొదటి 7 వచనాలు చూసినట్టయితే, యోసేపు మరియమ్మను విడనాడాలని ఆలోచన చేసినప్పుడు గాబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడిన తర్వాత యోసేపు మరియమ్మను చేర్చుకొని అప్పటి నుంచి మరియమ్మను విడనాడలేదు. ప్రజా సంఖ్యలో తన స్వగ్రామంలో పేరు నమోదు చేపించడానికి నజరేతు గ్రామం నుంచి యెరూషలేము గ్రామానికి యోసేపు బయలుదేరుతూ మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ కాలంలో పురుషుల సంఖ్య మాత్రమే తీసుకునే ఆనవాయితీ. మరి మరియమ్మను కూడా నిండు చూలాలైన మరియమ్మను, నిండు గర్భవతి అయిన మరియమ్మను యోసేపు అంత దూరము ఎందుకు తీసుకెళ్లాడో, ఆ యొక్క దీర్ఘకాల ప్రయాణము ఎందుకు చేశాడో మనకు జవాబు లేదు. అది దేవుని చిత్తం. మరియమ్మను విడిచిపెట్టడం యోసేపుకు ఇష్టం లేదేమో కాబట్టి దేవదూత మాట విని తానెక్కడుంటే అక్కడికి మరియమ్మను తీసుకెళ్లాలని భావించి మరియమ్మను కూడా కష్టతరమైనప్పటికీ మరియమ్మను నజరేతు గ్రామం నుంచి బెత్లెహేము గ్రామానికి తీసుకుని వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. ప్రజా సంఖ్యలో వారి వారి పేర్లు నమోదు చేయించడానికి ఆయా పట్టణాల నుంచి, ఆయా గ్రామాల నుంచి అనేక మంది ఆ గ్రామానికి వచ్చారు. కాబట్టి ఆ గ్రామంలో ఉంటున్న సత్రాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి, నిండిపోయాయి. స్థలము లేదు. యోసేపు మరియమ్మ నివాసం ఉండడానికి 2-3 అడిగితే మా ఇంట్లో స్థలము లేదని తిరస్కరించిన సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మరియమ్మ ప్రసవించే దినాలు కాబట్టి యోసేపు మరియమ్మను తీసుకెళ్లి ఓ కుటుంబం ఇచ్చిన సలహా మేరకు పశువుల పాకలో వారు జీవిస్తూ ఉన్నారు, నివసిస్తూ ఉంటున్నారు. ఆ సమయంలోనే మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రసవించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని పశువుల తొట్టిలో పెట్టడం జరిగింది. పశువుల పార్క్ అంటే పార్కింగ్ లాట్. ఈ కాలంలో మనం కార్స్ ఏ రీతిగా పార్క్ చేస్తామో ఆ కాలంలో దూర ప్రాంతాలకు వెళ్ళి వారి వారి గృహాలకు, వారి వారి గ్రామానికి దర్శించే వారికి వారి పశువులను కట్టుకోవడానికి, వారి పశువులకు మేత పెట్టడానికి, వారి పశువులు రెస్ట్ చేయడానికి మరి పశువుల పాకలు ఉండేవి. ఆ పశువుల పాకలు కూడా కిక్కిరిసిపోయాయి. కానీ దేవుని కృపను బట్టి ఓ కుటుంబం కనికరించి వారి ఇంట్లో ఉంటున్న పశువుల పాకలో యోసేపుకు మరియమ్మకు స్థానం ఇవ్వడం జరిగింది. అక్కడే యోసేపు మరియమ్మ ప్రసవించడం జరిగింది. ఈ ఉదయకాలము ఈ క్లుప్త ఇంట్రడక్షన్తో మనము ధ్యానం చేసే అంశము సమాధాన అధిపతికి నివాస స్థానాన్ని ఏర్పాటు చేయుట, కనుక్కొనుట అనే అంశాన్ని మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం. యెషయా భక్తుడు 9వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఆ భాగాన్ని మనం ధ్యానం చేశాం. యెషయా భక్తుడు ఆ భాగము ఏ కాంటెక్స్ట్ లో ప్రవచిస్తుంటున్నాడంటే, ఇశ్రాయేలీ అందరూ ఐగుప్తు చెర నుంచి విడుదలైపోయిన తర్వాత, ఐగుప్తు చెర నుంచి విడుదలైపోయి దేవుని ధర్మశాస్త్రానికి దూరంగా, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకుండా విగ్రహారాధన చేస్తూ విచ్చలవిడి లైంగిక జీవితంలో మునిగి తేలుతున్న ఇశ్రాయేలు సమాజాన్ని ఉద్దేశించి యెషయా భక్తుడు
ప్రవచిస్తూ ఉంటున్నాడు. వేదన పొందిన దేశంలో మబ్బులు నిలవలేదు. వేధించబడిన దేశము ఇశ్రాయేలీలు వారి యొక్క యాత్రా జీవితంలో అనేకమైన వేదన, అనేకమైన హింసలు చూశారు, అనేకమైన కరువులు చూశారు, వర్షాలు రాకపోవడము, కరువును చూశారు. వారు నివసించిన ప్రాంతాలు ఎడారిగా మారిపోయిన సందర్భాలను ఇశ్రాయేలీలు చూశారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మొదటి వచనం చివరి భాగంలో చూసినట్టయితే అంత్యకాలంలో వేదన పొందిన సందర్భాలను, మబ్బులు నిలువని సందర్భాలను చూసిన ఇశ్రాయేలీల జీవితంలో అంత్యకాలంలో దేవుడు తను మహిమపరచుకోవడానికి గొప్ప కార్యాలు చేయబోతున్నాడని మరి యెషయా భక్తుడు ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తుంటున్నాం. 2వ వచనంలో చూసినట్లయితే చీకటిలో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూస్తూ ఉంటున్నారు, దేవుని వెలుగును చూస్తూ ఉంటున్నారు. చీకటిలో జీవించే ప్రజలు, చీకటిలో బ్రతుకుతున్న ప్రజల మీద దేవుని వెలుగు కుమరించబడబోతుంది అని దేవుడు రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చీకటిలో నడిచే జనుల మీద గొప్ప వెలుగు కుమ్మరించబోతున్నట్టుగా మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించబోతున్నట్టుగా యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. చీకటిలో బ్రతుకుతున్న వారి జీవితాలను వెలిగించడానికి, పాపంలో బ్రతుకుతున్న వారి జీవితాలను వెలిగించడానికి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న బిడ్డల జీవితాలను వెలిగించడానికి దేవుడు తన యొక్క వెలుగును ప్రకాశించబోతున్నట్టుగా మరణాంధకారపు లోయలో దిక్కులేని స్థితిలో అనగొట్టబడిన సిట్యుయేషన్లో జీవిస్తున్న ప్రజలకు, మరి ఫ్యూచర్ మీద ఆశ లేని ప్రజలకు, నిరీక్షణ లేని ప్రజలకు నిరీక్షణాస్పదమైన ప్రవచనాన్ని యెషయా భక్తుడు ఇక్కడ ప్రవచిస్తుంటున్నాడు. అలాంటి బిడ్డల మీద వెలుగు కుమ్మరించబడుతుంది అని దేవుడు యెషయా భక్తుడు ద్వారా ప్రవచిస్తూ ఉంటున్నాడు. సంతోషించండి, ఆనందించండి. దేవుడు మనల్ని విస్తరింపజేయబోతుంటున్నాడు. మన వంశాన్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు, అభివృద్ధి చేయబోతుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలాగా దేవుని సన్నిధానంలో ఆనందించండి. ఇక మీదట మీ కాడి మీరు మోయవలసిన అవసరం లేదు. ఆ కాడిని దేవుడు తుంచివేశాడు. ఇక మీదట మీ మెడ మీద ఉన్న కర్రలను మీరు మోయవలసిన అవసరం లేదు. ఆ కర్రలన్నింటినీ దేవుడు తుంచేశాడని యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. బానిస జీవితంలో వారు పెద్ద ఆ కాడిని మోసినట్టుగా మనం చరిత్రలో చూస్తుంటున్నాం. ఐగుప్తు దేశంలో వారు మోయలేని భారాలను, మోయలేని కాడుని మోసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఇద్దరు మనుషులను నిలబెట్టి పశువుల స్థానంలో ఇద్దరు మనుషుల మెడల మీద కర్రను కట్టి నాగలి దున్నుతూ వారిని తోలుతూ వారిని కొరడాలతో కొట్టేవారు, వారిని నాగలిలాగా పశువులలాగా దున్నిచ్చేవారు. అలాంటి భయంకరమైన బానిస జీవితం జీవించిన ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో నిరీక్షణాస్పదమైన ప్రవచనాన్ని యెషయా భక్తుడు నింపుతుంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో జీవించండి, కాబట్టి మరి దేవుని బిడ్డలుగా జీవించండి, వాక్యానుసారంగా బ్రతకండి అని యెషయా భక్తుడు ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఇంకెప్పటికీ యుద్ధాలు జరగవు, యుద్ధాలకు పరుగులు తీసే యోధులు ఉండరు, వారు వేసుకునే యుద్ధపు వస్త్రాలన్నిటినీ అగ్నిలో కాల్చివేయబడును అని యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. యుద్ధాలు ఉండవు, రక్తపాతం ఉండదు, హింస ఉండదు, బానిస జీవితం ఉండదు, విచ్చలవిడి జీవితాలు ఉండవు, విగ్రహారాధన ఉండదు, అశాంతి ఉండదు. కాబట్టి మిమ్మల్ని మీరు దేవుని వైపు మీ జీవితాలను తిప్పుకున్నట్టయితే మన కోసము పరలోక వైభవాలను విడిచిపెట్టి ఒక శిశువు జన్మించబోతున్నాడు. ఆ శిశువు ద్వారా ఇవన్నీ పాసిబుల్. ఆ శిశువు మీద రాజ్యభారం ఉంటుంది. ఆ శిష్యుడి మీద ఉంచబడిన రాజ్యములో, ఆ శిష్యుడు పరిపాలించే రాజ్యములో మనమందరము జీవించబోతూ ఉంటున్నాం. కాబట్టి మనకి ఇక మీదట కన్నీరు, ఇక మీదట కష్టము, ఇక మీదట దుఃఖము, ఇక మీదట బానిస జీవితము మనకు ఉండదు. మనల్ని అనగొట్టేవారు, మనల్ని దూషించేవారు, మన మీద అక్రమంగా దోచుకునేవారు ఇంకా ఉండరు అని యెషయా భక్తుడు ప్రవచిస్తూ
ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని యెషయా భక్తుడు ఇశ్రాయేలీలకు మెస్సయ్యను ఉద్దేశించి, మెస్సయ్య జన్మమును ఉద్దేశించి, యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో జన్మించబోతున్న విధానాన్ని ఉద్దేశించి యెషయా భక్తుడు ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనము వాక్యం వింటున్న మనము ఈ ఉదయకాలము మరి యేసుక్రీస్తు ప్రభుకి నివాస స్థానాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో మనం ఉండాలి. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ శిశువు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మీద రాజ్యభారాన్ని మోపాడు తండ్రి అయిన దేవుడు. ఆ రాజ్యంలో నీతి, ఆ రాజ్యంలో న్యాయము, ఆ రాజ్యంలో సమాధానము, ఆ రాజ్యంలో సమానత్వం ఉంటాయి. కాబట్టి ఇంకెప్పటికీ దేవుని బిడ్డల మీద ఆధిపత్యం చేసేవారు ఉండరు అని యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 85వ సంకీర్తన 8వ వచనం చివరి భాగంలో, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవున పెట్టదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చను, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవుడు మన చెవిన పెట్టిన శుభవచనాన్ని బట్టి, ఆ యొక్క నిరీక్షణ మనకుంది కాబట్టి, మెస్సయ్య రాబోతుంటున్నాడు కాబట్టి, మెస్సయ్యను చూడడానికి, మెస్సయ్య రాజ్యంలో జీవించడానికి మనల్ని మనము నియంత్రించుకుందాం, మన జీవితాలను సక్రమంగా నడుపుకుందాం. కాబట్టి ఇక మీదట ఎప్పటికీ బుద్ధిహీనులుగా జీవించకుండా, బుద్ధి లేని వారిగా జీవించకుండా, పాపంలో పడిపోకుండా, విగ్రహారాధనలో పడిపోకుండా, వ్యభిచార జీవితంలో జీవించకుండా మనము దేవుని వైపు మన ఆత్మలను ఎత్తుకొని దేవుని కోసం కాంక్షిస్తూ ఆ శుభవచనాన్ని మన జీవితంలో నెరవేరడానికి మనం సిద్ధపడతామని దావీదు మహారాజు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి రాస్తూ ఉంటున్నాడు. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. మన దేశంలో దేవుని మహిమ నివసించాలి అంటే ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది. దేవుడు రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య భూలోకంలో జన్మించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలకు, దేవునికి భయపడే వారికి దేవుడు రక్షణ ప్రసాదిస్తాడు. దేవుడు రక్షణ ప్రసాదించి దేవుని బిడ్డలు జీవించే చోట, దేవుని బిడ్డలు నివసించే చోట దేవుని మహిమను కుమ్మరించబోతున్నాడు అని దావీదు మహారాజు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి రాస్తుంటున్నాడు. కృప సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనిచున్నవి. నీతి సమాధానములు కలుసుకొని ఉన్నవి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, కృప సత్యములు కలుసుకున్నవి. దేవుని కృప, దేవుని సత్యము కలుసుకున్నవి. నీతి సమాధానములు ముద్దాడుతూ ఉంటున్నాయి. అంటే కృప, సత్యము, నీతి, సమాధానము ఇవన్నీ దే ఆర్ సెలబ్రేటింగ్. బికాస్ ఇప్పటి వరకు అన్యాయపూరితమైన దేశంలో, ఇప్పటి వరకు అసత్యము పరిపాలించిన దేశంలో, ఇప్పటి వరకు దేవుని కృప కొలువైపోయిన దేశంలో దేవుని కృప విస్తారంగా కుమ్మరించబడుతుంది. దేవుని సత్యము, దేవుని నీతి, దేవుని సమాధానము దేవుని బిడ్డల మీద కుమ్మరించబడబోతుంది. కాబట్టి దేవుని నీతి పరిపాలన జరగబోతుంది. కాబట్టి నీతి, న్యాయము, సమాధానము, దేవుని కృప దే ఆర్ సెలబ్రేటింగ్. అక్కడ పండగ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నా. భూమిలో నుండి సత్యం వచ్చును, ఆకాశం నుండి నీతి పారచూచును. ఆకాశం నుంచి నీతి పారచూస్తుంది కాబట్టి భూమిలో నుంచి సత్యము మొలుస్తుంది. కాబట్టి దావీదు రాస్తూ ఉంటున్నాడు, దేవుని ప్రియ ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడి జీవించండి, దేవునికి నమ్మకంగా జీవించండి అని రాస్తూ 12వ వచనంలో, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దానికి ప్రతిఫలం ఇచ్చును, నీతి ఆయన ముందర నడుచును, ఆయన అడుగుజాలలో అది నడుచును. దేవుని ముందు నీతి నడుస్తుంది. దేవుడంటే నీతి, దేవుడంటే సత్యము, దేవుడంటే సమాధానము, దేవుడంటే కృప కలిగిన దేవుడు. దేవుని బిడ్డను కూడా
దేవుని బిడ్డలు కూడా దేవుని కృపలో జీవించాలి, దేవుని సత్యంలో, దేవుని నీతిలో, దేవుని సమాధానంలో జీవించాలని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. క్రిస్మస్ సందర్భంగా సమాధాన అధిపతికి నివాస స్థలము కనుక్కొనుట, ఏర్పాటు చేయటం అనే అంశాన్ని ధ్యానం చేస్తున్న మనము దేవుని కృపలో జీవిస్తున్నామా లేదా, దేవుని సత్యంలో బ్రతుకుతున్నామా లేదా, దేవుని నీతిలో బ్రతుకుతున్నామా లేదా, దేవుని సమాధానాన్ని పంచించే వారిగా జీవిస్తున్నామా లేదా, ఈ యొక్క సమయంలో మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. దేవుని కృపలో జీవించుకున్నట్టయితే, అసత్యంగా అనీతిగా బ్రతుకుతున్నట్టయితే, ఇతరులని దోచుకుంటూ అక్రమ సొమ్ము మీద ఆశపడుతూ అనేక మందిని బలహీనలను దోచుకుంటూ అక్రమంగా జీవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ విచ్చలవిడి లైంగిక జీవితం కలిగి మనం బ్రతుకుతున్నట్టయితే, ఆ రీతిగా ఈ ఉదయ కాలంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధ మందిరానికి వచ్చినట్టయితే మన జీవితాలను సరిచేసుకోవాలి. అలాంటి జీవితాలలో సమాధాన అధిపతి నివాసము ఉండడు అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనాల వరకు మనం చదువుకుంటున్నాం. అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాలకి డైరెక్ట్ గా రాస్తుంటున్నాడు. ఇక్కడ ఒక ప్రార్థన చేస్తుంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రీనియందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని సృజించాడు, ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనల్ని ఏ రీతిగా తన ప్రేమ ద్వారా ఆకర్షించుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువలో కార్చిన రక్తంలో ఏ రీతిగా కడిగి పవిత్రపరిచి మన పాపాలన్నింటినీ నిర్మూలం చేసి ఏ రీతిగా పరిశుద్ధంగా నిందారహితంగా జీవించాలో, ఎందుకు ఆ రీతిగా జీవించడానికి ఏ రీతిగా దేవుడు కృప దయచేస్తున్నాడో అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధంగా జీవించాలి. యేసయ్య రక్తంలో కడగబడిన మనము, యేసయ్య రక్తంలో విమోచించబడిన మనము పరిశుద్ధంగా నిందారహితంగా జీవించాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. యేసయ్య రక్తంలో విమోచించబడ్డాం కాబట్టి, యేసయ్య రక్తంలో కడగబడ్డాం కాబట్టి, యేసయ్య రక్తంలో రూపాంతరపరచబడ్డాం కాబట్టి, యేసయ్య రక్తంలో కడగబడటం ద్వారా, యేసయ్య రక్తంలో రూపాంతరపరచడం ద్వారా, యేసయ్య రక్తంలో విమోచించబడ్డం ద్వారా మనము క్షమించబడ్డాం. మన పాపాలు క్షమించబడ్డాయి. మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు అభిషేకించాడు కాబట్టి విచ్చలవిడి జీవితాన్ని జీవించకుండా, అపరిశుద్ధమైన జీవితం జీవించకుండా నిందారహితంగా ఉండాలని, ఎలాంటి పాపానికి బానిసలుగా జీవించకుండా ఆ యేసయ్య పరలోక వైభవాలను విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన యేసయ్యకు నివాస స్థలంగా మన హృదయాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చివరిగా 13వ వచనం చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మహిమకు కీర్తి కలుగునట్లు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్త విని, రక్షణ సువార్త విని, సత్యవాక్యమును విని యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా వాగ్దానము చేత దేవుని ఆత్మ చేత మనం బంధించబడ్డాం. దేవుని ఆత్మలో మనం బంధించబడ్డాం.
దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడుతున్నాం, దేవుని ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నామని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఏ సత్యసువార్త ద్వారా నువ్వు విని రక్షించబడ్డావో, ఏ రక్షణ జీవితంలో జీవిస్తుంటున్నావో, ఏ విశ్వాసంలో యేసు అనే విశ్వాసంలో ప్రయాణిస్తుంటున్నావో ఆ వాగ్దానము చేత పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నావు. కాబట్టి ఆత్మ చేత నువ్వు బంధింపబడ్డావు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆత్మ చేత బంధింపబడిన మనము ఆత్మక్రియలు చేసేవారిగా ఉండాలని, ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా ఉండాలని, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి అపరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టండి, నిందారహితంగా బ్రతకండి, నిందల పాలు కాబాకండి, పాపమనే ఊబిలో జీవించకండి. నేత్రాశ, జీవపు డంబం, శరీర కోరికలను, అవన్నీ శరీర ఇచ్చలను విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు జీవించినట్టయితే ఆ దేవుని ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ మీరు ముద్రించబడతారని అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం వింటున్న నీవు ఈ యొక్క సమయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము స్వవిమర్శన చేసుకోవాలి. మనము జీవించే జీవిత విధానాన్ని బట్టి ఆ పవిత్రుడు, ఆ పరిశుద్ధుడు మన జీవితంలో, మన కుటుంబాలలో, మన సంఘంలో నివాసము ఉండగలుగుతాడా? పాపము ఉండే చోట యేసయ్య ఉంటాడా? ఈ ఉదయకాలము మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కానీ, పాపులను పవిత్రతలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కానీ, పాపులతో సహవాసం చేయడానికి, పాపులతో కలిసి జీవించడానికి యేసయ్య రాలేదు. దేవుని బిడ్డ, పాపము చేసిన వారు మారుమనసు కలిగి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే వారిని స్వీకరించి వారితో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నేను పాపంలోనే ఉంటాను, నాకు యేసుక్రీస్తు ప్రభు కావాలి అంటే యేసయ్య మన దగ్గరికి రాడు, మన కుటుంబాలకు రాడు, మన సంఘంలోకి రాడు. దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో మన ముందు ఉంచబడిన ఛాలెంజ్ ఏంటిదంటే, మనము దేవుని బిడ్డలుగా జీవిద్దామా రానంటిన కాలంలో, లేక సాతాను బిడ్డలుగా జీవిస్తామా? పాపంలో జీవిస్తామా? పరిశుద్ధతలో జీవిస్తామా? దేవుని ఆత్మ చేత నడిపించబడతామా? లేక ఎవరిని ముందుగాని గర్జించే సింహం వలె మన చుట్టూ తిరుగుతున్న దురాత్మ సమూహాల చేత నడిపించబడతామా? ఈ యొక్క సమయంలో మనల్ని మనమే తీర్మానం చేసుకోవాలి. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి, గత కాలం అంతా ఏ రీతిగా ఉంది, నామినల్గా, నామకార్థంగా, వేషధారుల వలె దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? లేక ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వారిగా మనమున్నామా? ఈ ఉదయకాలము మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మన 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 ఆ మొదటి పిలుపుకు, ఆ మొదటి ప్రేమ ఏమైపోయింది? యేసు క్రీస్తు ప్రభు మీద మనకున్న మొదటి ప్రేమ ఏమైపోయింది? మనం ఎందుకు వాక్యము చదవలేకపోతున్నాం? ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నాం? ఎందుకు గంట తరబడి ప్రార్థనలో జీవించలేకపోతున్నాం? ఎందుకు యేసయ్యకు సమయం ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు దేవుని పాటలు పాడలేకపోతున్నాం? ఎందుకు నామకర్తల వలె ఏదో యాంత్రికంగా, ఏదో ఆచార ప్రకారము గుడికి వెళ్తూ ఉంటున్నాం? ఎందుకు ఆచార ప్రకారము కానుకలు సమర్పిస్తుంటున్నాం? నీ అర్పణ వెనకాల సాక్ష్యం ఉండాలి, నీ అర్పణ వెనకాల ఆ కృతజ్ఞత స్తుతి ఉండాలి, నీ అర్పణ వెనకాల ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన లేకుండా, కృతజ్ఞత స్థుతి లేకుండా, నీ యొక్క కవర్ వెనకాల సాక్ష్యము లేకుండా నువ్వు సమర్పిస్తే దేవుడు స్వీకరించడు, దేవుడు అంగీకరించడు. ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కుమరించడేమో. కాబట్టి జక్కయ్య ఏ రీతిగానైతే తన జీవితాన్ని విమర్శించుకున్నాడు, జక్కయ్య ఏ రీతిగానైతే యేసయ్య తన ఇంటికి రాకముందే తన హృదయాన్ని కడుక్కున్నాడు, ఈ యొక్క సమయంలో మన జీవితంలో మనం కడుక్కోకపోతే మనం అగ్నిలో కాలిపోతాం. సదాకాలము దేవుడు నివసించే స్థలంలో మనం ఉండాలి అంటే, పరలోకంలో ఉండాలి అంటే, నరకాన్ని దాటి, అగ్నిగుండాన్ని దాటి, ఆ యొక్క మంటను దాటి పరలోకానికి రావాలి అంటే
భూలోకంలో మన జీవితాలను మనం నియంత్రించుకోవాలి. భూలోకంలో విశాలమైన మార్గంలో ప్రయాణిస్తున్న మనము ఆ మార్గం నుంచి ఇరుకైన మార్గంలోకి రావాల్సిందే. యేసయ్య మార్గంలోకి రావాల్సిందే. యేసు అనే సత్యంలో జీవిస్తే, యేసు అనే జీవంలో మనం బ్రతుకుతే ఆ యేసయ్యకు నివాస స్థలము మనం ఇచ్చిన వారంగా ఉంటాం. ఈ ఉదయ కాలము యేసయ్య తడుతూ ఉన్నాడు. ఏ కుటుంబము నాకు నివాస స్థలం ఇస్తుందా? ఏ హృదయంలో నేను జీవించగలుగుతానా? ఏ సంఘంలో నేను ఉండగలుగుతానా? ఏ కుటుంబంలో నేను ఉండగలుగుతానా అని యేసయ్య ఆకాశం నుంచి పార చూస్తూ ఉంటుండగా నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? నీ కుటుంబంలోకి యేసయ్యా నా కుటుంబంలో నివాసం ఉండు అని ప్రార్థన చేస్తావా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ కుటుంబీకులారా, యేసయ్యా నా సంఘము నామకార్థమైపోయింది. యేసయ్యా నా సంఘము సియోను పట్టణం మీద కట్టబడిన సంఘం లాగా లేదేసయ్యా. నా సంఘం ఎత్తబడే గుంపులాగా లేదేసయ్యా. నా సంఘంలోకి రా తండ్రి అని సంఘం అంతా తీర్మానం చేసుకుంటారా? నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుడు సదాకాలము ఉండాలని ఆశపడుతున్నాడు. సదాకాలము ఉండడం మాత్రమే కాదు, కానీ తానుండే ప్రాంతానికి, తానుండే ప్రదేశానికి, తానుండే ఆ పరిశుద్ధ పట్టణానికి, తానుండే ఆ పరలోకంలో దేవుడు మనల్ని కూడా తీసుకెళ్లి మనతో సదాకాలము నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే పాపాన్ని విడిచిపెట్టాలి. అయితే అక్రమ జీవితాన్ని విడిచిపెట్టాలి. మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. దుష్ట ఆలోచనలు విడిచిపెట్టాలి. వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టాలి. విచ్చలవిడి లైంగిక జీవితాలను విడిచిపెట్టాలి. పరిశుద్ధంగా, వాక్యానుసారంగా, పరిశుద్ధాత్మ గద్దెంపుకు లోబడి జీవిస్తానని తీర్మానం చేసుకుంటే నీతో యేసయ్య జీవించాలని ఆశపడుతున్నాడు. జక్కయ్య యేసయ్యను చూడాలనే ఆశపడ్డాడు. కానీ జక్కయ్య ఇంటికి యేసయ్య వస్తాడని ఆయన ఊహించలే. ఆయనకు ఊహకు మించింది ఆయన కలలు కనలే. కానీ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, జక్కయ్య మనస్సును ఎరిగిన దేవుడు జక్కయ్యతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. నేడు నేను నీతో భోంచేయవలసి ఉందని చెప్పినప్పుడు జక్కయ్య పరుగు తీసుకుని తన ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటున్నాడు. తన ఇంటిని క్రమంగా పెడుతూ ఉంటున్నాడు. వస్తువులన్నింటినీ సదురుతూ ఉంటున్నారు. ఆ కుటుంబీకులందరూ ఇంటిని శుభ్రపరుస్తుంటున్నప్పుడు జక్కయ్య మనస్సులో ఒక ఆలోచన తట్టింది. ఆ పరిశుద్ధుడు నా కుటుంబంలోకి వస్తుంటున్నాడు. ఆ పరిశుద్ధుడు నా కుటుంబంలోకి రావాలి అంటే ఈ అపరిశుద్ధమైన మనస్సు, ఈ అపరిశుద్ధమైన గుండె, ఈ అపరిశుద్ధమైన ఆలోచన, ఈ అపరిశుద్ధమైన హృదయం, ఈ అపరిశుద్ధమైన శరీరం, ఈ కంపు కొట్టే ఇవన్నీ కూడా శుభ్రపరచబడాలి. అప్పుడే ఆ పరిశుద్ధుడి రాకడకు అర్థం ఉంటుంది. ఆ పరిశుద్ధుడి రాకడ ద్వారా నా జీవితం ఆశీర్వదించబడుతుంది అని జక్కయ్య తలంచి యేసయ్య రాకముందే జక్కయ్య రూపాంతరపరచబడ్డాడు. జక్కయ్య పాపాలన్నింటినీ దేవుని దగ్గర పరిహారం పొందుతూ ఉన్న సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. జక్కయ్య యేసయ్యతో చెప్తుంటున్నాడు, అయ్యా, నేను ఎవరెవరి దగ్గరైతే అక్రమంగా దోచుకున్నాను, అక్రమంగా సంపాదించుకున్నాను, వారందరికీ 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను తండ్రి. నా దగ్గర మిగిలిపోయిన ఆస్తి అంతా బీదలకు పంచి ఇచ్చేస్తానేసయ్యా. వాట్ ఎ గ్రేట్ రెఫర్మేషన్! ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప అద్భుత కార్యం జక్కయ్య జీవితంలో జరిగింది. ఎంత పెద్ద నిర్ణయాన్ని జక్కయ్య తీసుకున్నాడు. దోచుకున్న ఆస్తితో, అక్రమంగా సంపాదించుకున్న ఆస్తితో, పేదవారి నోరు కొట్టి సంపాదించుకున్న ఆస్తి పాస్తులతో, ఆ వ్యభిచార జీవితంతో, పాపపు జీవితంతో యేసు ప్రభువుని ఆరాధిస్తానంటే ఆ ఆరాధన దేవుడు స్వీకరించడేమో. మనం మారమనసు పొందాలి, మనం మారాలి, మన జీవితాలు మారిపోవాలి, తిరిగిచ్చే ఉన్నతమైన స్థితిలోకి మనం రావాలి. జ్ఞాపకం చేసుకో, ఎవరెవరి దగ్గర దోచుకున్నావో, ఎవరెవరి దగ్గర అక్రమంగా సంపాదించుకున్నావో, ఎవరెవరి నోరు కొట్టావో, ఎవరెవరితో అక్రమ జీవితాన్ని జీవిస్తున్నావో, అక్రమ లైంగిక జీవితాన్ని జీవిస్తున్నావో,
ఎవరెవరితోనైతే వ్యభిచార జీవితాన్ని జీవిస్తున్నావో, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము నువ్వు ఆలోచన చేసుకో. నీ జీవితాన్ని మార్చుకుంటే తప్పులు అందరూ చేస్తారు. దేవుడు ఈ దినం నీకు ఒక అవకాశం ఇస్తుంటున్నాడు. నువ్వు మారాలి అని, నువ్వు రూపాంతరమార్చబడాలి అని. యేసయ్యా, నా హృదయంలోకి రా తండ్రి, నా హృదయాన్ని కడిగేసయ్యా. సిలువలో ఖర్చిన రక్తంలో నా హృదయాన్ని నువ్వు కడిగినట్టయితే నా జీవితం మారిపోతుంది, నా జీవితం రూపాంతరపరచబడుతుంది. నా జీవితంలో నా హృదయంలో నువ్వు ఎప్పటికీ నివసించొచ్చేసయ్యా అని ప్రార్థన చేసి దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీ జీవితాన్ని మట్టికే కాదు కానీ నీ కుటుంబం అంతా ఒక యజమానుడిగా, ఓ యజమానురాలిగా, నువ్వు నీ బిడ్డలు, నీవు నీ భర్త, నీవు నీ భార్య కూర్చొని గడిచిన కాలం అంతటిలో ఏ ఏ విధానంలో దేవుణ్ణి ఆయాసపరచావో, ఏ ఏ విధానంలో వాక్యాన్ని తొట్టుల్ని జీవించావో, ఏ ఏ విధానంలో అపరిశుద్ధమైన బ్రతుకులు బ్రతికారో, నీ జీవితాన్ని నువ్వు పరిశోధించుకోకపోతే, నీ కుటుంబాన్ని నీవు శుద్ధి చేసుకోకపోతే, నీ కుటుంబీకుల జీవితాన్ని యేసు అనే బండ మీద ఈ దినం పునాది వేయకపోతే, దేవుని బిడ్డ, నీ కుటుంబంలోకి యేసయ్య రాడేమో. యేసయ్య రాకపోతే సాతాను విలయ తాండం చేస్తుంది. అందుకే యేసయ్యను స్వీకరించు. ఆయన కనికరించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన నీతో సదాకాలము జీవించాలని ఆశపడుతున్న దేవుడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సమయంలో దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మారిపోతావా? దేవుని దగ్గరికి వచ్చి ప్రలాపిస్తావా? దేవుని దగ్గర కన్నీరు నడుస్తావా? యేసయ్యా నన్ను క్షమించు అని, యేసయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తావా? దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పాపము చేత పట్టుబడ్డ స్త్రీ యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిందమ్మా. ఎందుకు అంటే ఆయన దగ్గరనే రక్షణ, ఆయన దగ్గరనే విమోచన, ఆయన దగ్గరనే పాప క్షమాపణ దొరుకుతుందని. ఒకవేళ దొరకకుండా ఆయన సన్నిధానంలో చనిపోవాలని తీర్మానం చేసుకుంది. యేసయ్య దగ్గరకు వస్తావా? పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూలోకానికి దిగి మన కోసం మన దగ్గరకు వచ్చిన యేసయ్యను చూసి చూడనట్టు ఉంటూ, యేసయ్యను మన ఇంటిలోకి ఆహ్వానించకుండా, యేసయ్యకు ఇష్టమైన జీవిత విధానము జీవించకుండా, యేసయ్యను మాటి మాటికి బాధ పెట్టేవాడిగా, బాధ పెట్టే కుటుంబంగా, బాధ పెట్టే సంఘంగా నీవు ఉన్నావా? ఈ ఉదయకాలము దేవుని వాక్యం నీతోనే మాట్లాడు. నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు నిందారహితంగా ఉండాలి, బుద్ధి కలిగి జీవించాలని, దేవుని రక్షణ పాత్ర చేత పట్టుకొని సదాకాలము దేవుని బిడ్డగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, బైబిల్ గ్రంథంలో అనేకమైన సంఘాలను మనం చూశాం. కానీ అపోస్తలుడైన పౌలు మాసిదోనియా సంఘం గురించి రాస్తుంటున్నాడు. నీ సంఘం, దేవుడు నీకు అప్పగించిన సంఘం, దేవుడు నీకు అప్పగించిన ఆ సంఘం, దైవజనుడా, సంఘ పెద్దలారా, సంఘస్థులారా, అది యేసయ్య సంఘం, నీ సంఘం కాదు, అది మన సంఘం కాదు. యేసయ్య రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఆ సంఘానికి కాసే నమ్మకమైన కాపరిగా, ఆ సంఘాన్ని కాసే నమ్మకమైన సంఘ పెద్దగా, ఆ సంఘాన్ని ఆత్మీయస్థితిలోకి నడిపించే నమ్మకమైన సంఘస్థుడిగా మనం ఉండాలని దేవుడు ఈ ఉదయకాలము మాట్లాడుతుంటున్నాడు. సంఘాన్ని విభజించేవాడిగా ఉండకుండా, సంఘాన్ని చీల్చేవారిగా ఉండకుండా, అసమాధానాన్ని సృష్టించేవారిగా మనం ఉండకుండా, లేనిపోని మాటలు అక్కడి ఇక్కడ చెప్పి సంఘంలో అలజడి లేపేవారిగా మనం ఉండకుండా, మాసిదోనియా సంఘం కూడా పరీక్షించబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అత్యధికంగా పరీక్షించబడి, శోధనల చేత అత్యధికంగా పరీక్షించబడింది మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘం చుట్టూ వ్యభిచారమే. మాసిదోనియా సంఘం చుట్టూ ఉన్న వారందరూ వ్యభిచార జీవితంలో ఉన్నారు. వారి చుట్టూ ఉన్న వారంతా విగ్రహారాధన చేస్తూ ఉంటున్నారు. వారి చుట్టూ ఉన్న వారంతా దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి
దేవుని వాక్యంలో నుంచి తొట్టిల్లి వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్న సందర్భమే ఉంది. కానీ మాసిదోనియా సంఘస్థులు ఆ శోధనలన్నింటినీ జయించి అత్యధికంగా పరీక్షించబడి యేసు రక్తంలో కడగబడిన వారు కాబట్టి పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఆ సంఘంలో యేసయ్య నివాసం ఉంటూ ఆ సంఘం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వారు నిరుపేదలైనప్పటికీ శక్తికి మించి వారి యొక్క శక్తికి మించి దేవునికి అర్పణలు సమర్పించారంట. పరిశుద్ధ పరిచర్యలో పాల్గొన్నారంట. పరిశుద్ధులను ఆదరించారంట. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చారంట. పరిశుద్ధులు చెప్పినట్టు నడిచారంట. దైవజనుల మాట విన్నారు. కాబట్టి మాసిదోనియా సంఘం జీవపు గ్రంథంలో మరి రాయడం జరిగింది. నీ సంఘం ఎత్తబడే గుంపులు ఉండాలి అంటే, నీ సంఘం సియోను పట్టణం మీద కట్టబడిన సంఘంలో ఉండాలంటే, నీ సంఘంలో యేసయ్య సదాకాలము నివసించాలి అంటే మనమందరము నియంత్రించుకోవాలి. దేవుని వాక్యం చేత నియంత్రించుకోవాలి. పంతాలు పన్నాగాలు అన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో దీనాతి దీనులమై మనల్ని మనం తగ్గించుకొని పరిశుద్ధ మందిరంలో ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఇతరులకు మాదిరిగా జీవిస్తూ యవనస్తులకు చిన్నవారికి మనల్ని చూసి మనకు ప్రభావితమయ్యే ఆ యొక్క యవన బిడ్డలు, మన నడకకు మన మాటకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఆ యవన బిడ్డలు గమనిస్తున్నారన్న భయము భక్తి కలిగి మట్టు మర్యాదగా సంఘంలో జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్టయితే ఆ దేవునికి ఆ సమాధాన అధిపతికి నివాస స్థలము ఇచ్చిన వారంగా మనం ఉంటాం. మన సంఘంలో సమాధానము కలగాలి. అసమాధానంగా ఎవరైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టయితే ఈ యొక్క సమయంలో నువ్వు సమాధాన పడాలి అని దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతుంటున్నాడు. సమాధాన పడకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. సమాధానం లేకుండా దేవుణ్ణి ఆరాధించలేవు. సమాధానం లేకుండా దేవుడు నీ హృదయంలోకి రాడు. దేవుని బిడ్డ, నీ హృదయంలో ఈర్ష్యలు, కక్షలు, ద్వేషము, అసూయ, కార్పణ్యాలు, కక్ష సాధించాలనే తపన, అలాంటి మనస్సు కలిగి జీవిస్తున్నట్టయితే ఆ హృదయాలలో యేసయ్య ఉండడు. యేసయ్య ఉండకపోతే మన బ్రతుకులు నరకమే, మన బ్రతుకులు అగ్నిపాలే, మన బ్రతుకులు అగ్నిలో మండిపోతాయి. అగ్నిని దాటి, అగ్నిగుండాన్ని దాటి, ఆ అగ్ని మంటను దాటి పరలోకం చేరాలి అంటే మనల్ని మనము చాలా నియంత్రించుకోవాలి. వాక్యం అనే అద్దం ముందు మన జీవితాలను సరి చేసుకోవాలి. దేవుని బిడ్డ, అలా అయితేనే దేవుడు మన మధ్యలో నివాసం ఉంటాడు. పరలోక వైభవాలను విడిచిపెట్టింది భూలోకానికి వచ్చింది ఎందుకు అంటే మానవుల హృదయాలలో దేవుడు నివాసం ఉండడానికి, వారి కుటుంబాలలో దేవుడు నివాసం ఉండడానికి, దేవుని సంఘాలలో దేవుడు నివాసం ఉండడానికి. ప్రస్తుత కాలంలో అన్ని సంఘాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఏ సంఘంలో కూడా సమాధానం లేకుండా అసమాధానంతో నిండిపోయిన సంఘాలను మనం చూస్తుంటున్నాం. ఎక్కడ చూడు కొట్లాటలే, ఎక్కడ చూడు అయ్యగారికి కమిటీ మెంబర్స్కి సంఘస్థులకు అయ్యగారికి ఈ రీతిగా ఎవరిని మృంగుతున్నా అని సాతాను మన చుట్టే తిరుగుతూ ఉంటుండగా ఆ సాతాను కుయుక్తులకు, ఆ సాతాను ఆలోచనలకు, ఆ దుష్ట ఆలోచనలకు, ఆ దుష్ట తాంపులకు మనం లొంగిపోకుండా పరిశుద్ధాత్మలో మనం నింపబడ్డాం కాబట్టి, పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మ గద్దింపు లోబడి ఆ పరిశుద్ధాత్మ ద్వారా రానంటిన కాలంలో నడిపించబడ్డానికి దేవుడు కృప చూపించాలని మనము ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. దేవుని బిడ్డ, వాక్యం స్పష్టంగా విన్నాం. ఇశ్రాయేలీలను ఏ రీతిగా నిరీక్షణాస్పదమైన వాక్యాలను ప్రవచిస్తూ ఏలయనగా మనకు శిశువు పుట్టబోతూ ఉన్నాడు. ఆయన మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యంలో ఇంకెప్పటికీ వేదనలు ఉండవు, ఆ రాజ్యంలో కరువులు ఉండవు, ఆ రాజ్యంలో యుద్ధాలు ఉండవు, ఆ రాజ్యంలో సమాధానం ఉంటుంది, ఆ రాజ్యంలో మరణం యొక్క భయాలు ఉండవు, ఆ రాజ్యంలో వెలుగు ప్రకాశిస్తుంది, ఆ రాజ్యంలో చీకటి ఉండదని యెషయా భక్తుడు ప్రవచన వాక్యాలను మనం విన్నాం.
దావీదు మహారాజు తన రాజ్యాన్ని ఏ రీతిగా దేవునిలో మరి తన పరిపాలనలో ఉంటున్న ఇశ్రాయేలీయులందరినీ క్రమశిక్షణలోకి తీసుకుని వస్తున్నాడు మనం చూస్తుంటున్నాం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన రక్షణ దేవునికి భయపడే వారికి సమీపంగా ఉందని బోధిస్తూ దేవునికి భయపడండి, మెస్సయ్య రాబోతూ ఉంటున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు కాబట్టి కృప సమృద్ధిగా కుమ్మరించబడుతుంది, శాంతి సమాధానం సమృద్ధిగా కుమ్మరించబడుతుంది, నీతి న్యాయం ఎరులై పారుతుంది, అసత్యము అన్యాయము ఇంకెప్పటికీ, అసమాధానం ఇంకెప్పటికీ మన మధ్యలో ఉండదు కాబట్టి విశ్వాసములో జీవించండి అని దావీదు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు విన్నాం. అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్పిన మాటలు విన్నాం. దేవుని బిడ్డ, పరిశుద్ధంగా జీవించండి, అనిందిలిగా జీవించండి, నిందారహితంగా జీవించండి, పరిశుద్ధాత్మలో ఎప్పటికీ బంధించబడండి అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు విన్నా. లూకా సువార్త చివరిగా లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం మనం చూసినట్టయితే, ఆ దేశంలో కొందరు గొర్రె కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, కొందరు అనే పదాన్ని అండర్లైన్ చేయాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, రాత్రి వేళ ఆ దేశంలో ఎంతో మంది గొర్రెల కాపర్లు ఉండొచ్చు, కానీ ఈ కొందరి గొర్రె కాపర్లకే దేవదూత దర్శనము, దేవదూత మాటలు వినే గొప్ప భాగ్యం, ఆ మొదటి సువార్త వారి చెవులలో మరి వినే గొప్ప భాగ్యం దేవుడు వారి కలుగజేశాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా మెలకువగా ఉండి మందను కాస్తున్న మంచి కాపుల గురించి మనం చూస్తుంటున్నాం. దైవజనుడా, దేవుడు మనకు అప్పగించిన సంఘాలను సియోను పట్టణం మీద కట్టబడిన సంఘాల వలె, 2వ రాకడకు ఎత్తబడే గుంపులో ఉండే సంఘాల వలె పచ్చిక బయలులోకి నడిపించే కాపరిగా, జీవ జలముల ఊట యుద్ధకు నడిపించే దైవజనుడిగా, సంఘ పెద్దలుగా మనం ఉండాలని ఈ యొక్క సమయంలో మనం హెచ్చరించబడుతున్నాం. ఆ రీతిగా మొదటి సువర్తమానము విన్న ఆ దేవదూత ఆ గొర్రెల కాపర్లకు మొదటి సువర్తమానము తెలియజేసి, ఆ చివరిగా మనం చూసినట్టయితే ఆ దేవదూతలు పరలోకంలో సర్వ సమూహముతో మరి గానాలు ప్రతిగానాలు చేస్తుంటున్నారు. ఏంటిదంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు, అండర్లైన్ చేయడమా, ఆయనకిష్టులైన మనుషులకు, అందరికీ కాదు. నేను రాంగ్ డాక్ట్రిన్, రాంగ్ గాస్పుల్ని మీకు బోధించడానికి ఇష్టపడట్లే, తప్పుడు వాక్యాన్ని, తప్పుడు సువార్తను మీకు బోధించడానికి ఇష్టపడట్లే. ఐ డోంట్ వాంట్ టు ప్రీచ్ ప్రాస్పెరిటీ గాస్పల్. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలని ఆశపడుతున్నాను. ఆయనకు ఇష్టలైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం కలుగుతుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వాక్యం ఈజ్ వెరీ క్లియర్. ఈ యొక్క సమయంలో నువ్వు దేవునికి ఇష్టడిగా ఉన్నావా లేదా? దేవునికి ఇష్టమైన రీతిలో నీ జీవితం ఉందా లేదా? దేవునికి ఇష్టమైన రీతిలో నీ కుటుంబం జీవిస్తుందా లేదా? నీ సంఘం ఉందా లేదా? ఈ ఉదయకాలం మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టంగా లేకపోతే, దేవునికి ఇష్టలుగా జీవించకపోతే దేవుడు మన మధ్యలో ఉండడు. ఈక్వేషన్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైనా మనతో ఉండాలి అంటే వారికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తేనే వారు మనతో ఉంటారు. వారు భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా ఎదుటి వారిని మనం ప్రేమించాలి. ఎదుటి వారి ఇష్ట ప్రకారం మనం జీవించాలి. అప్పుడే వారితో మనకు తత్సంబంధాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ యేసయ్య మన మధ్యలో ఉండాలి అంటే, యేసయ్య నీ హృదయంలో ఎప్పటికీ ఉండాలి అంటే, యేసయ్య నీ కుటుంబంలో ఎప్పటికీ నివాసం ఉండాలి అంటే, మా యేసయ్య ఎప్పటికీ నీ పిల్లల హృదయాలలో ఉండాలి అంటే, యేసయ్య ఎప్పటికీ నీ సంఘంలో ఉండాలి అంటే, దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి.
ఎవరు పాపాన్ని విడిచిపెడతారో, ఎవరు వ్యభిచారాన్ని విడిచిపెడతారో, ఎవరు విగ్రహారాధన విడిచిపెడతారో, ఎవరు పరిశుద్ధాత్మ గద్దింపునకు లోబడి జీవిస్తారో, ఎవరు దేవుని ఆత్మ ఆర్పుకోకుండా జాగ్రత్తగా ఆ వెలిగించబడిన జ్వాలను, ఆ వెలిగించబడిన జ్వాలను రగిలే జ్వాలగా మార్చుకుంటారో, ఆ రగిలే జ్వాల ద్వారా అనేక మంది జీవితాలను వెలిగిస్తారో, వారితోనే యేసయ్య సదాకాలము నివసిస్తాడు. ఫైండింగ్ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతికి నివాస స్థానాన్ని ఏర్పాటు చేయుట నువ్వు చేస్తావా? నువ్వు తీర్మానం చేసుకుంటావా? యేసయ్య, గత కాలమంతా నేను ఏ రీతిగానో జీవించాను యేసయ్య, విచ్చలవిడిగా బ్రతికాను యేసయ్య, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, మా సంఘాన్ని క్షమించు, మా మధ్యలోకి రా యేసయ్య. నువ్వు ఉంటేనే సమాధానము, నువ్వు ఉంటేనే వెలుగు, నువ్వు ఉంటేనే ప్రసన్నత, నువ్వు ఉంటేనే మహిమ, నువ్వు ఉంటేనే కృప. నువ్వు లేకుండా నేను జీవించలేనేసయ్య, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేనేసయ్య. నువ్వు కావాలి తండ్రి, నీ ప్రసన్నత కావాలేసయ్య. ప్రార్థన చేస్తావా? తీర్మానం చేసుకుంటావా? ఈ దినం నువ్వు రూపాంతరపరచబడినట్లయితే, ఈ దినం యేసయ్య రక్తంలో కడగబడ్డానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఈ దినం నీ పాపాలన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడినట్లయితే, ఆ పరలోక వైభవాలను విడిచిపెట్టి భూలోకానికి ఏం చేసిన దేవుడు నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. దేవుని బిడ్డ, మోకాళ్ళకి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేయి. యేసయ్య లేకపోతే నీ జీవితంలో గాఢాంధకారము, యేసయ్య లేకపోతే మన జీవితాలు చీకటి, యేసయ్య లేకపోతే నరకంలో కాలిపోతామేమో, యేసయ్య లేకపోతే అగ్నిగుండంలో మాడి మసి అయిపోతాము. దేవుని బిడ్డ, అందరము తలలోంచి మోకాళ్ళకి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడేందుకు స్తోత్రం యేసయ్య. విత్తబడిన వాక్యాన్ని 10 కాలాల పాటు మా హృదయాలలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాశను విడిచిపెట్టి, జీవపు డంబాన్ని విడిచిపెట్టి, నేత్రాశను విడిచిపెట్టి, యేసయ్య శరీర కోరికలను, శరీర ఇచ్ఛలను విడిచిపెట్టి నీ బిడ్డలుగా వాక్యానుసారంగా జీవించేవారిగా మేము జీవించడానికి నీ కృప దయచేయండి. నీకు ఇష్టలైన బిడ్డలుగా జీవిస్తూ నీ సమాధానాన్ని ఆస్వాదించేవారిగా, నీ సమాధానంలో జీవించేవారిగా, నీ సమాధానాన్ని పంచించేవారిగా, నీ సమాధానంలో వర్ధిల్లేవారిగా మమ్మల్ని రూపాంతరపరచండి యేసయ్య. తద్వారా మా మధ్యలో ఎప్పుడు నివాసం ఉండండి యేసయ్య. నువ్వు లేకుండా జీవించలేము తండ్రి. నువ్వు లేకుండా పాపపు లోకంలో ఒక్క క్షణము కూడా బ్రతకలేము యేసయ్య. మమ్మల్ని విడిచిపెట్టకండి. మా జీవితాలను కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తంలో కడిగి పవిత్రపరిచి, ఎన్నికలేని మమ్మలను తిరిగి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా రూపాంతరపరిచి, నీ పరిశుద్ధాత్మలో ముద్రించి మా మధ్యలో జీవించు అని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు, తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేగాక. ఆమెన్. I wish you all a happy and merry Christmas. God bless you. దేవునికి ఇష్టలైన బిడ్డలుగా జీవిస్తూ రానైతున్న కాలంలో పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారిగా మన హృదయాలలో యేసయ్యను ఎప్పటికీ ఉంచుకుందాం. అట్టి కృప దేవుడు దయచేయుగాక. ఆమేన్.